హలో ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం ఆరా యొక్క రేపు ఆరా ఎక్సర్సైజ్ చూద్దాము. బట్ దానికంటే ముందు మనం ఈరోజు మీరు అనుభవించినటువంటి స్థితి అంటే అందరూకి సేమ్ ఉండాలని ఎప్పుడూ లేదన్నమాట. ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరి అనుభవం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఆ అనుభవం తాలూకు యొక్క మనం ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ అనుభవాలు కూడా తగ్గిపోతాయి మనకి, రైట్? అనుభవాలు ఇప్పుడు ఎంత ఉన్నతంగా వస్తాయో తర్వాత అసలు జీరో ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటామన్నమాట. కూర్చున్నానా లేదా మెడిటేట్ చేసినానా లేదా అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఒకవేళ అనుభవాలు తగ్గిపోయే పరిస్థితి వచ్చినా చెలించకుండా ఉన్నప్పుడు నెక్స్ట్ ఫేజ్కి వెళ్తామన్నమాట. ఓకే, నాకు రావట్లేదే అని మాత్రం అంటే ఇలాంటి ఒక స్టేజ్ ఉందని ముందే చెప్తే రైట్. ఇప్పుడు ఎవరికైనా అనుభవాలు ప్రతిసారి రావాలని ఏమీ లేదు. ధ్యానం చేసేటప్పుడు అనుభవాలు ప్రతిసారి రావాలని ఏం లేదు. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల పాటు అనుభవాలు ఆగిపోతాయి. అది కూడా ఒక దశ. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఒక సైకిల్ లాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట, రైట్? సో దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మరో స్టేజ్కి వెళ్తాం. ఎప్పుడైతే అనుభవాన్ని పట్టుకుని నాకు అనుభవం రావట్లేదు, ఏదో తేడా కొడుతుంది, నేను సరిగ్గా లేను అనుకుంటే చాలు, మీరు అప్పటి వరకు చేసిన సాధన అంతా కూడా మీరు ఒక 20 అడుగులు ముందుకు వేస్తే ఒక 100 లేకపోతే 1000 అడుగులు వెనక్కి వెళ్ళిపోతారనమాట. ఎప్పుడు కూడా మన ప్రోగ్రెషన్ని అంటే ఇప్పుడు అనుభవాలతో కొలవకూడదు. మన ప్రోగ్రెస్ని దానితో బాగుంది బాగాలేదు అన్న జడ్జిమెంట్ మనం ఇచ్చుకోకూడదు. తృప్తిని కూడా అనుభవాల కింద ఆధారపడకూడదు. ఆత్మతృప్తి సాధన చేసిన తర్వాత వచ్చిన తృప్తి అనుభవాలను ఆధారంగా చేసుకుని ఉండకూడదు. ఓకే. దెన్ లెవెల్ మళ్ళీ ఇది ఒక లెవెల్ అన్నమాట. థ్యాంక్ యూ.